హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం SIR 2026ను పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎన్నికల నమోదు అధికారులు, RTOలు, వివిధ శాఖల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. SIR 2026 ప్రక్రియపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు జిల్లా కలెక్టరేట్, ERO కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ఓటర్లు వాటిని పూర్తి చేసి తిరిగి అందజేయాలని సూచించారు. హనుమకొండ నగరంలోని కాకతీయ జూ పార్క్ లో కొత్తగా నిర్మించిన పక్షుల ఎన్క్లోజర్ తో పాటు అంతర్గత CC రోడ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వన మహోత్సవ కార్యక్రమం నుంచి 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాకతీయ జూ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై, జిల్లా అటవీ అధికారి లావణ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అంటే అది నేరేడు పండు నేరేడు పండు కాదు, ఇది కాదు, ఇది వేరే వెరైటీ. బట్ ఇట్ విల్ గ్రో ఇన్ స్ప్రింక్లర్స్ వాటర్ ఈవెన్ ఇన్ రాకీ
తిరుపతిలోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ప్రాథమిక సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కాళ్లు కడుక్కునే ప్రదేశంలో తగినంత నీటి సరఫరా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ట్యాప్లు సరిగా పనిచేయడం లేదని భక్తులు పేర్కొంటున్నారు. రోజు వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో కాళ్లు కడుక్కునే ప్రాంతంలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ట్యాప్లను మరమ్మతు చేయాలని, నీటి సరఫరాను మెరుగుపరచాలని భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలియజేస్తూ యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు.